వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి టీడీపీ ఆఫీస్కు వచ్చిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఇక నుంచి ప్రతి శనివారం టీడీపీ ఆఫీస్కు రావాలని చంద్రబాబు నిర్ణయం. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజలతో లోకేష్ భేటీ. నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న సినీ నటుడు సుమన్ తల్వార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమన్. వివరాల్లోకి వెళితే సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు రావడం ఇదే ప్రథమం. సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ భవన్ మారుమోగిపోయింది. ఇక నుంచి ప్రతి శనివారం నాడు పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ మంత్రులు కూడా జిల్లాలోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళుతుండాలని ఆదేశించారు. కాగా పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం చంద్రబాబు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అటు మంత్రి నిమ్మల రామనాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం సందర్శనేనని వెల్లడించారు. అయితే పోలవరం సందర్శన ఈ సోమవారమా వచ్చే సోమవారమా అనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్లలోనూ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచి ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సినీ నటుడు సుమన్ తల్వార్ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం సుమన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని అన్నారు. మంచి కాంబినేషన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారని, వచ్చే 5 ఏళ్లలో జరగబోయే అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి సాధించాలని, అమెరికా లాంటి రాజధాని ఏపీకి రావాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం, అలాగే బీజేపీకి కూడా రావడం, ఒక కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యులియన్ టాస్క్ అది. అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపన ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇదవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు, ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడ న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంటే అంత అందంగా తయారైపోయింది. ఆ తయారయ్యడానికి మ్యాప్, ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్, ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి, అందరూ సహకరించాలి. మాకేంటి, మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం, అందరూ సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి. అండ్ ఎప్పుడు నా ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ కావాలి. అంటే కాస్మోపాలిటన్ అంటే ఈరోజు హైదరాబాద్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక,
అన్ని ఊళ్ళ నుంచి వస్తున్నారు, నార్త్ నుంచి ఉన్నారు. అలాగే వస్తే చాలా స్పీడ్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అతి త్వరలో ఏంటంటే తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది, అంటే చిన్న చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే, అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ జరుగుతుంటే రెవెన్యూ వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది కళాకారులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నాం సార్, ఎందుకంటే మా ఊరు ఉంది, మా మనుషులు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి అని చెప్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద దీన్ని డిక్లేర్ చేయాలి. ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి, ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలాగ సినిమా విషయాలు వచ్చేటప్పటికి స్టూడియోస్ చెప్తే చాలామంది ఆర్టిస్టులు, చాలామంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్కి జాబ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అన్నీ వస్తుంది. సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందరికీ మంచి జరగాలి, మేలు జరగాలి, అన్ని విధంగా అమరావతి ఆంధ్రాకి అందరికీ మంచి జరగాలి. అదే మాదిరిగా ఆయన ఈసారి ఇచ్చారు. సో బీసీలకి కూడా నామినేటెడ్ పోస్ట్ ఏంటంటే కూడా ఇస్తూ అందరినీ బ్యాలెన్స్ చేయాలి, అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ హ్యాపీగా పెట్టుకోవాలి. నేను చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టమైన పని, కానీ ఆయనే చేయగలుగుతారు, చేస్తారు. సో అందరికీ భగవంతుడి ఆశీర్వాదాలు వాళ్ళందరిపైన ఉండాలని. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా సకల శాఖల అధికారిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని ఎన్డీఏ ప్రభుత్వం ఈవోగా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన 24 గంటలలోనే ధర్మారెడ్డిని ఈవో నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దైవానుగ్రహం అన్నారు. ధర్మారెడ్డికి ఇచ్చిన క్యాజువల్ లీవ్ మెమోలో రాష్ట్రం విడిచి వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పడం చూస్తే ఓ ముద్దాయికి కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చి రాష్ట్రం విడిచిపోవద్దు అని చెప్పినట్లు ఉందని, ఇంతకన్నా అవమానం ఏ అధికారికైనా జరుగుతుందా అని ఆయన అన్నారు. అంటే ఈ మెమో చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా భక్తులకంతా? ఒక ముద్దాయి, కరుడు గట్టిన ముద్దాయికి కోర్టు ఏదైతే కండిషన్ బెయిల్ ఇస్తుందో ఈ రాష్ట్రం దాటిపోవద్దు అని ఆ తరహాలో ఒక అధికారికి ఈరోజు ప్రభుత్వం మెమో ఇచ్చి నువ్వు లీవ్ శాంక్షన్ చేస్తున్నావు కానీ ఈ రాష్ట్రం విడిచిపోవద్దు అంటే ఇది ఇంతకన్నా అవమానం ఏ అధికారి కన్నా జరుగుతుందా? అది వెంకన్న లీలలు. వెంకన్నతో వద్దు 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 అని చెప్పాం, విన్నారా? ఇష్టం వచ్చినట్టు బరి తెగించి అధికారంతో అహంకారంతో రెచ్చిపోయారు, విర్రవీగారు. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఇదే కాదు, శ్యామలరావు గారికి మేము నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తాం. తిరుమల కొండ మీద వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చావు? నీకు సహకరించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ మీద, ఈవో ధర్మారెడ్డి మీద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఉందా లేదా? ఈ వివరాలన్నీ కూడా కోట్ చేస్తూ ఏఎస్ఐకి లెటర్ రాస్తున్నాను. ఇష్టానుసారంగా పురాతన కట్టడాలు తొలగించుకుంటా ధ్వంసం చేస్తా పోతా అంటే ఇంకా ఏఎస్ఐ ఎందుకు ఉండాలండి? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అవసరమా ఈ దేశానికి? పురాతన సంపద కాపాడలేని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తాంది? కొండపైన పార్వేటి మండపం కట్టా అంటే దాని మీద ఎందుకు అధికారులు వచ్చి దాన్ని పరిశీలించలేదు? అంటే ప్రభుత్వానికి తొత్తులుగా అధికారులకి భయపడి ఏఎస్ఐ అధికారులు కొండకొచ్చి పార్వేటి మండపాన్ని చూడలేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు తిరుమల కొండ మీద టీటీడీలో జరిగిన కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 3 ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మరో 2 మృతదేహాలను ప్రత్యేక విమానంలో విశాఖకు పంపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న చొరవతో ప్రమాదం జరిగిన కొద్ది రోజులలోనే మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి, గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావులు విమానాశ్రయానికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు. ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటలలోనే స్పందించిన ప్రధాని మోదీ మృతదేహాలకు ఏపీకి పంపేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సూచన మేరకు భాజపా బృందం ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు, లక్ష్మీనారాయణ తదితరులు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. వారికి తక్షణమే ఇక్కడికి నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బీజేపీ తరఫున గతంలో అయితే నెల రోజుల పైన సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్లి ఒక స్పెషల్ ఫ్లైట్ లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు. విదేశాలకు పట్టకుట్టు కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ 6,000కు పెంచడంతో చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు పింఛన్ 6,000కు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతు, మహిళ, ఇజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పిఏ మనోహర్, టీడీపీ నాయకులు అప్పు, సుకుమార్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ 6,000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2,000 చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకు కూడా ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే ప్రైవేట్ బస్సులలో ఫిట్నెస్ను రవాణా శాఖ అధికారులు ఎక్కడికెక్కడ పరిశీలిస్తున్నారు. గాజువాక బీసీ రోడ్లో ఉదయం వేళ అటుగా వెళ్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఆపి తనిఖీలు చేపట్టారు. బస్సు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సు సామర్థ్యం, ఇతర అంశాలను పరిశీలించిన అధికారులు వాహన డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. పిల్లలను గమ్యస్థానాలకు చేర్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు నేతృత్వంలో సిబ్బంది బస్సులను ఆపి రికార్డులను పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన బస్సుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగిందండి. అంటే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ బీసీ రోడ్లో ఇక్కడ రకరకాల పాఠశాలకు చెందినటువంటి వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. అందులో అన్నీ కూడా చాలా సక్రమంగానే ఉన్నాయి. ఒక వెహికల్కి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేకపోవడం వలన ఆ వెహికల్ని స్కూల్ దగ్గర పిల్లల్ని దించేసిన తర్వాత మన వెహికల్ సీజ్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా కూడా ఈ సిటీలో కూడా ఒక 4-5 గ్రూప్స్గా చేసి చేయడం జరుగుతున్నది. ఇది ఇంకా కూడా కొన్ని రోజుల పాటు ఈ తనిఖీలు జరిగి చేస్తూ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటిని కేసులు బుక్ చేయడం, ఇంకా మేజర్ ఉండేదంటే వాటి మీద సీజ్ చేయడం కూడా జరుగుతుందండి. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా పుంగనూరులో టీడీపీ నేతలు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. గతంలో టీడీపీ నాయకులు సుమారు 350 మందిపై కేసులు నమోదు చేసిన వాళ్ళంతా పెద్దిరెడ్డిని పొంగనూరులో అడ్డుకున్నారు. పొంగనూరు గోకుల్ సర్కిల్ నుండి మూడెప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తా ఉన్నాడంటే ఆ కెమెరాల్లో అని చెప్పేసి ఒక బూత్ లో 30-40 ఓట్లు సంఘమితలు మైనస్ చేసినారు.
ఆ మైనస్ వల్ల ఈరోజు ఓటమి జరిగింది. సదుములో 2 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది. 6 బూతులు 6 ఓట్లు, బూతులు 7 ఓట్లేమో. దయచేసి ఈ రోజు ఇక్కడ మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం. ఆ బూతుల్లో రీఎలక్షన్ పెట్టించండి. 6 ఓట్లు 7 ఓట్లు పడితే మీరే ఎమ్మెల్యే, పైన ఆయనకో చల్లబాబుని ఎమ్మెల్యే. ఆ విషయాన్ని కట్టుబడి ఉందండి. పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టపట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి, ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగాను టూరిజంగాను అభివృద్ధి చేస్తారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తాను రాష్ట్ర మంత్రి పదవి పొందానని అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్లే విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తాను భాగస్వామ్యం కావడం అదృష్టమని అన్నారు. రమారమి 10-15 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు. నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ సీటు కావాలని అడిగారు. సరే, అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు చెప్పారు, మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందాం కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు. అది చెప్పినప్పుడు సహజంగానే నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఓడే చెప్పాను, ఇక ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే ఉంటాననేటువంటి మాట పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారితో. ఆ మాట చెప్పిన దరిమిలా నేను ఆయనతోనే కలిసి నడుస్తున్నాను. ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిడదవోలు వెళ్ళు అన్నారు, వెళ్తానన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి, నేను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తామన్నారు. అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను. సక్సెస్ అవ్వడం కూడా ఎంత మిరకిల్ అంటే కేవలం నాకు ప్రచారానికి 45 రోజులు మాత్రమే మిగిలింది. మీరు ఆశ్చర్యపోతారు, ఉదయం 7:30కి మొదలు పెడితే రాత్రి 11 వరకు రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం. గ్రామానికి తిరిగాం, ఒక్క గ్రామం వదలలేదు, ఒక ఇల్లు కూడా వదలలేదు. సరే, ప్రచారం చేసుకున్నాం. దాంతోపాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది, కూటమి మీద నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను, జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉండేది. అది బయటికి నేను బాహడంగా చెప్పలేదు, కానీ నా మనసులో ఏమోలో నాకు అనిపించింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను, వారికి లాయల్గా ఉన్నాను. అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాను. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను. వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వేస్తారని నమ్మకం నా మనసులో ఉండేది. బయటకు ఎప్పుడు చెప్పలేదు, కానీ మొత్తానికి అది నిజమైంది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి. తిరుపతికి వచ్చే భక్తులలో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగటానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తి రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజు స్వామి ఆలయం నుంచి 4 మాడవీధులలో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉదయం నిద్రలేయడం, స్నానాలు ఆడించడం, తిరగడము అన్ని విధాలు కూడా బాగుంది. మాకు అన్ని విధాలు కూడా శ్రేష్టంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంది. మాకు ఆనందంగా కూడా ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమము మహా అద్భుతముగా గొప్పగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాలని మరీ కోరుతున్నాము.
ఈ మహానది ఈ నగర సంకేత కార్యక్రమంతో దోహదపడుతుందని ఉపయోగపడుతుందని యావత్ ముందు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కృష్ణమూర్తి రెడ్డి, టీటీడీ ఎక్స్-ఏఈఓ అని. ఈ తిరుపతి నందు పురాతన కాలం టీటీడీ వారి నగర సంఖ్యలు జరిపిస్తున్నారు. కానీ కాలక్రమం అది నశించి ఇప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరముగా తిరుపతి వాసులు ఈ నగర సంకీర్తనని జరిపిస్తున్నారు. ఈ నగర సంకీర్తన వలన మనసుకు ఆనందం కలుగును. సంకీర్తన చేయడం వలన మనసు ఉల్లాసంగా ఉండను. అంతేకాక ఈ నగర సంగీత పాల్గొనడం వలన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం కువైట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. తామాడ చిరంజీవి నారాయణమ్మ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కష్టపడితే కానీ కడుపు నిండని పరిస్థితి వారిది. చిరంజీవి వలస వెళ్లి కర్రల మిల్లులో పనిచేస్తుండగా భార్య నారాయణమ్మ గ్రామంలో కూలి పనిచేస్తూ 2 కుమార్తెలకు పెళ్లిళ్ళు చేసి పంపించింది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి కుటుంబానికి అండగా ఉండేందుకు 6 సంవత్సరాల నుండి కువైట్లో లోకనాథం పనిచేస్తున్నాడు. ఈ మధ్య జరిగిన కుటుంబ సంబరానికి వచ్చి అందరితో సరదాగా గడిపి తిరుగు ప్రయాణ సమయం కావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కా బావ దగ్గరికి వెళ్ళి 2 రోజులు గడిపి అక్కడి నుండి మంగళవారం వేకువజామున కువైట్ చేరుకున్నాడు. క్షేమంగా వచ్చేశాను బావా అంటూ చెప్పి రాత్రి సమయం కావడంతో నిద్రలో జారుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతి అయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారిగా గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కువైట్ నుండి విశాఖపట్నం చేరుకున్న మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ చెక్కుని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆర్డీఓ ఎంఆర్ఓ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో కొందరు భూ కబ్జాదారులు ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా స్థలాలను ఆక్రమించి గృహాలు నిర్మించుకోవడంతో నూతనంగా అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను ప్రభుత్వ అధికారులు తొలగించారు. తొట్టంబేడు ఎంఆర్ఓ శివరాముడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకొని కొంతమంది భూ కబ్జాదారులు భూమిని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారని తమ దృష్టికి రావడంతో వెనువెంటనే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించామని, కాలవ పోరంబోకు రహదారి పోరంబోకు స్థలాలపై అక్రమ కట్టడాలు నిర్మించడం నేరమని, అలాంటి కట్టడాలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించే అధికారం ఉందని, ఈ నేపథ్యంలోనే రాజీవ్ నగర్ ప్రధాన రహదారిలో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను తొలగించామని చెప్పారు. కుల వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్న గీతా సహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీతా సహకులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక సమతానగర్లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలంటే తేదేపా అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కులాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగినంత ప్రోత్సాహాన్ని అందివ్వాలని కోరారు. మద్యం దుకాణాలను నిర్వహించే వేలంపాటల్లో కూడా తొలి ప్రాధాన్యత గీత సహకులాలకు కల్పించాలని కోరారు. 30 నుంచి 40% రాయితీని కల్పించి ఆర్థిక భరోసాని ఇవ్వాలన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఇన్నాళ్లు ఈ కులాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాయని, ఈ ప్రభుత్వంలోనైనా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. కుల ధృవీకరణ ఆధారంగా గుర్తించి ఈ కులాలకు ఆర్థిక చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి నాగేశ్వరరావు, యలమంచిలి మంగరాజు, బి పరదేశి, నెల్లి సాధురావు, దొంగ దేవన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నాయకత్వంలో కొద్దిగా వహిస్తున్నారు కాబట్టి బీసీలు అంటే ఆయన కూడా కొద్దిగా మక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రభుత్వానికి తోడుగా నెరవేర్చి ఆయన కూడా మా సమస్యల మీద ఒక మంచి మనసు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇద్దరిని కోరుకుంటూ, మరి మా విషయం ఏంటంటే మరి రేపు రాబోయే ఏదైతే వైన్ బ్యాందీ షాపులు ఆక్షన్ అయితేనేవ్వండి, పాట అయితేనేవ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో మాకు రాయితీగా 10% ఇస్తున్నారు. ఇది మేమేమంటున్నామంటే 10% కాదయ్యా, మరి మాకు ఈ వృత్తి చేసుకొని బతికోవాలి. మేము ఫస్ట్ నుంచి కూడా ఈ సారాలు కానీ, నాపొద్దు వ్యాంది కానీ, కళ్ళు కానీ గీసుకొని అమ్మి ఈ వ్యాపారం చేసుకుని బతికినటువంటి కులవస్తులు
మరి ఇది బూత్ లెవెల్లో మా కులస్తులకే బాధ్యత అప్పచెప్పి మా కులస్తుల ద్వారానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. అలా లేని పక్షంలోనే ఏదైతే మాకు 10% 20% ఇస్తున్నారో, అమరావతిలో 20% ఇస్తున్నారు, మన రీసెంట్ గా 10% అన్నారు, కాకుండా కనీసం 30 నుంచి 15% వరకు కూడా 50% వరకు మాకు దీంట్లో వెసులుబాటు కల్పించాలని చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటి ప్రజ్ఞా జైస్వాల్, నిర్మాత మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దర్శించుకున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వరుని రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ముఖ్యాంశాలు మరోసారి. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి టీడీపీ ఆఫీస్కు వచ్చిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఇక నుంచి ప్రతి శనివారం టీడీపీ ఆఫీస్కు రావాలని చంద్రబాబు నిర్ణయం. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజలతో లోకేష్ భేటీ. నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న సినీ నటుడు సుమన్ తల్వార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.